నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు రోజు సినిమా చూపిస్తాను అని కామెంట్స్ చేస్తుంటే, మరో పక్క కూటమి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తుంది. మరి అసలు ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఈ నెల 28న బిల్లు అసెంబ్లీలో పెట్టనున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వస్తుందా? మరి ఇప్పటికే అమరావతిపై వ్యతిరేకత చూపుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ వస్తుంది అని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అమరావతి పైన ఎప్పుడు విషయం చింపుతారు, ఇక అసెంబ్లీకి ఏం వస్తారు అని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు వైసీపీని. మరో పక్క చూసుకున్నట్లయితే ఆల్రెడీ కళ్ళు మూచుకుంటే రెండు సంవత్సరాలు అయిపోయింది. రానున్న 3 సంవత్సరాల్లో సంవత్సరంన్నర కూడా ఇదే విధంగా అయిపోతుంది. ఆ సంవత్సరంన్నర నా పాదయాత్ర ఉంటుంది. తర్వాత ప్రతిరోజు బాబుకి సినిమా చూపిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ని ఎలా చూడాలంటారు? మరో పక్క కూటమి అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని ఎలా చూడాలి? మరి దీనిపైన మళ్ళీ వైసీపీ ఏమైనా విమర్శలు చేస్తుందా, కుట్రలు జరిగే అవకాశం ఉన్నాయా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానంటే అతను ఆల్రెడీ చూపించాడు కదా. సినిమా చూస్తాడు, ఇంక మళ్ళీ చూడటానికి ఎవరికి ఇష్టం లేదు. చూసిన సినిమా ఏం చూస్తారండి? ఇప్పుడు ఇవాళ రేపు రిపీట్ ఆడియన్స్ ఉండలేదు సినిమాలకు కూడా, ఎంత బాగున్నా కానీ. ఒకవేళ ఈ ఓటీటీలో చూసినా కానీ కొంచెం చూసి మళ్ళీ బోర్ కొట్టినప్పుడు ఎదరు జరిపేస్తున్నారు. కాబట్టి నువ్వు సినిమా గట్టా చూపిస్తానని అనకూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చూపించేసావు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కళ్ళు మూసి తెరిచే లోపల 2 ఏళ్ళు అయిపోయింది అనుకుంటాను. నేనైతే ఇంకా 2 ఏళ్ళు కూడా అవ్వలేదు ఎట్రా బాబు అనుకుంటున్నాను. నేను అవ్వలేదు. ఎక్కడైందండి? ఇది మార్చి నెలాఖరు, ఏప్రిల్, మే, జూన్, ఇంకా 3 నెలలు ఉంది. కనీసం 2 నెలల 15 రోజులు ఉంది. ఇదేంటి 2 ఏళ్ళు పూర్తి అవ్వాలంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఎన్నేళ్ళు అయిపోయినట్టు ఉంది. చూసుకోండి, అప్పుడు కావాలంటే చూడండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి చాలా నాళ్ళు అయినట్టు ఉంది. కారణం ఏంటి తెలుసా? సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను. కొత్తగా అలా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ ఉన్నారు. 2వ డిఎస్సి వేశారు, 10,000 మందికి మళ్ళీ ఉద్యోగాలు. ఇలాగనమాట. మొన్న ఈ మార్చి నెలంతా మనం మాట్లాడుకున్నాం. మహిళల విషయంలో పారిశ్రామికవేత్తలుగా చేసి వాళ్ళ ప్రోడక్టులు అంతర్జాతీయ మార్కెట్ చేయటం. మొన్న మిట్టల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ, ఇలాగా ఒకదాని వెనకాల ఒకటి. అన్నదాత సుఖీభవ డబ్బులు వేయటం, ఇవన్నీ చూస్తుంటే మారిటోరియం, ఈ పోర్ట్లు, ఇలాగా మార్చి నెలంతా చూస్తుంటే ఈ నెల గడవటమే వాళ్ళకి మామూలుగా ఈ గంట గడిస్తే చాలు అనిపించాలి మామూలుగానే. ఇది ఎప్పుడో వద్దురా బాబు, వీళ్ళు ఎన్ని ఇలా చేసుకుపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తుందని. ఆయనే చెప్పకుండానే చెప్పాడు ఇంకా 3 ఏళ్ళు ఉందని. ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చాడు. కళ్ళు మూసి తెరిస్తే సంవత్సరంన్నర అయిపోద్ది, ఇంకా లాస్ట్ సంవత్సరంన్నర పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అనేక విషయాల మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మద్యం స్కామ్ మీద, తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ చేసి కెమికల్స్ని వాడిన దాని మీద, పరకామణి, ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా జరుపుకుంటూ స్లోగా అయినా సరే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా మెల్లగా వస్తుంది. అది అంటే వాళ్ళకి ఇంకో సంవత్సరం టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం లోపల ఇవన్నీ చోటు పెట్టండి చెప్తారన్నమాట. సంవత్సరం టైం ఇచ్చాడే. మీరు ఈ లోపల ఇంకా మిగతా ఆధారాలు కూడా ఎక్కడ సూది కూడా దూరపడానికి వీలు లేకుండా బొక్కలన్నీ మూసేసి అండ్ లోపల వేసేయాలి, బొక్కలు వేసేయాలి అన్న విధంగా రెడీ చేస్తారు. టపాల్ మనది పాదయాత్ర వచ్చి నెల వెళ్తాడానికి ఈ నెల మూసేస్తారు. అప్పుడంటే నీ చెల్లి ఉంది, నువ్వు వదిలిన బాణం ఉంది, ఇప్పుడు నీకే గుచ్చిపోయింది అనుకో, అది వేరే కదా. ఆ బాణం ఇలా అటు ఇటు సినిమాలో చెప్తారు, విఠలాచారి సినిమాలో ఇలా ఇమంటే మళ్ళీ గుచ్చిపోద్ది కదా, అలా గుచ్చిపోయింది వచ్చేసి. ఇప్పుడు ఎవరు చేస్తారు నీ వెనకాల, నీ తరపుని? నువ్వు పాదయాత్ర మొదలెట్టకుండానే నీ చావు కూడా చెవులు మూసేస్తారు, నిన్ను లోపలేసేస్తారు. ఆ జైల్లో చేయాలి. ఆ వరండాలో వాళ్ళని పర్మిషన్ అడిగి పాదయాత్ర అక్కడ చేయాలి నువ్వు. జైల్లో పాట ఉంటుంది కృష్ణ గారిది, కృష్ణావతారం అనే సినిమాలో. స్వాగతం గురు స్వాగతం అని కృష్ణ గారు జైల్లోకి వస్తుంటే పాటలు పాడతారు వాళ్ళు. ఉంటాం గురు, నువ్వు ఉంటావు, నువ్వు మా బాస్వి, పెద్ద దొంగలకే దొంగవే అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. అలాగే నీ దొంగల బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు లోపల. అందులో పొట్టబుడి కోసం చేసిన వాళ్ళు ఉంటారు, నీలా బలిసి చేసిన వాళ్ళు ఉంటారు, ప్రజల సొమ్ము కొట్టేయాలనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. అందరితో కలిపి నువ్వు మీటింగ్ పెట్టుకుని జైలు చుట్టూ తిరుగుతుంది. రాయమండ్రి జైలు అయితే పెద్దదే, ఫారెస్ట్ కూడా ఉంటుంది. తిరిగి అన్నీ తిరగచ్చు. అర్ధరాత్రులు ప్రశాంతంగా మీ నాన్నతో మాట్లాడుకోవచ్చు అక్కడ కూర్చుని, ఎవరో డిస్టర్బెన్స్ ఉండదు. నీకు ఇంకా బయట తిరగాలంటే పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళ మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు అమ్మొచ్చు, నేను వచ్చి కొనుక్కుంటాను నీ దగ్గర.
మామిడిపళ్ళు అమ్మొచ్చు. అక్కడ రెస్టారెంట్ కూడా పెట్టారు. అందులో నువ్వు ఏదన్నా నేను చపాతీ గట్రా చేస్తానంటే నేను చేయనిస్తారు. కొంచెం ప్రివిలేజ్డ్ ఖైదీ కాబట్టి నేను విడిచిపెడతారు కావాలంటే బయటికి. నీకు బోనంత అవకాశం ఇస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు. నువ్వు చేసినట్టుగా ఇబ్బంది పెట్టడం. నేను మామూలు బట్టలు వేసుకుంటానంటే వేసుకోండి అంటాడు. ఇలాగనమాట. నేను వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ కాడ పని చేస్తాను చేసుకోమంటాడు. ఆ విసులుబట్టలు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చరిత్ర ముగిసిందండి. అతని అధ్యాయం ఒక చీకటి పేజీ. అతని పాలన ఒక అరాచకం, అవినీతి, దుర్మార్గం, డే లైట్ రాబరీగా ముద్రించబడుతుంది చరిత్రలో. అతను చేసిన పాపాలన్నీ దైవదూషణ, దైవద్రోహము, ప్రజల మనసు, భక్తుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయడానికి చేసిన ఈ ప్రయత్నం నీకు బేడ్చి కొట్టింది. నువ్వు నిత్యం కూడా ప్రజలను పీడించుకు తినడానికి పుట్టిన మీరు నరరూప రాక్షసుల్లో ప్రవర్తించారు. అమెజాన్ అడవుల్లో లోతుల కంటే వెళ్ళిపోతే, అలాగే అండమాన్ అడవుల్లో కూడా బాగా లోపలికి వెళ్తే కొంతమంది తెగలు ఉంటాయి, ఆటవికులు పాపం. వాళ్ళు నిజంగా వాళ్ళకి అర్మం తెలియదు. ఆహారం కోసం మనుషులను కూడా తినేస్తారు వాళ్ళు. వాళ్ళని కానిబాల్స్ అంటారు, నరమాంస భక్షకులు. వాళ్ళు ఎక్కడో ఉండేవారు అనుకున్నాం, కానీ మన మధ్య తిరుగుతున్నారని మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది. మీరు డైరెక్ట్గా కూర వండు తినకపోయినా రక్తం తాగుతారు. రెమిడిసివిర్ ఇంజక్షన్ రూపంలోనూ, భూములు లాగేసుకుంటాం రూపంలోనూ, ప్రసాదాలు కలుషితం చేయటం రూపంలోనూ, నకిలీ మద్యం అమ్మటం రూపంలోనూ ప్రజల రక్తం తాగుతారు మీరు. ఇంతకన్నా మీకు ప్రజలకి నువ్వు నీ స్వరూపాన్ని నీ సినిమా ఎప్పుడూ చూపించేసావు. అన్ని కోణాల్లో పార్ట్ 1, 2, 3 కూడా చూపించేసావు. ఒక్కో సంవత్సరం ఒక్కో పార్ట్. ఇప్పుడు దురంధర్ సినిమా ఉందా, పార్ట్ 1, 2 మొత్తం ముందే తీసేసి 2 పార్ట్ల కింద రిలీజ్ చేయడం. అందుకనే వెంటనే రిలీజ్ చేయడం సూపర్ టూపర్ హిట్ అయిపోయి 2వ సినిమా కూడా కలెక్షన్ వచ్చేస్తుంది. మిగతా సినిమాలు ఆవిడ రెండో పార్ట్ బాహుబలి తప్ప మిగతాన్ని సర్దేసుకున్నాయి. పుష్ప ఒకటి, బాహుబలి ఒకటి, మిగతా అన్ని రెండో సీక్వెల్స్ అన్ని దుకాణాలు సర్దేసుకున్నాయి. అలాగే నీ 5 పార్ట్లు చూస్తే జనం ఒకేసారి 5 ఏళ్ళు ఉన్నాయి. ఇక నీకు 6వ పార్ట్ లేదు. ఇంకా నీ కథ ముగిసింది. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ నీకు చెప్పరో, నువ్వు చెప్పిన వినో, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా పనికిరారు. ఆ వస్తువులన్నీ పాడైపోయి కిళమెక్కిన తప్పేడాలో మూతలు లేని మరసింబులు ఎవడు వాడతాడు? ఇప్పుడు అయిపోయింది కదా, తరం మారింది. నీ సంగతి తెలిసిన తర్వాత నేను ఇంక వాడాలనుకుంటాడో, అది ప్రమాదం రా బాబు, అది ప్రమాదకరమైన విష పురుగు అన్న తర్వాత ఇంట్లో పెంచుకుంటాడు ఎవడన్నానే. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నీకు అవకాశం ఇచ్చిన ఒక్క ఛాన్స్ని అడిగినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు నీ పనితనాన్ని చూపించాల్సింది మంచి వైపు, ప్రజల క్షేమం వైపు, సమాజ హితాన్ని కోరాలి. నువ్వు విధ్వంసం వైపు వెళ్ళావు. నువ్వు పనికి మాలిన వాడిగా తేలేవు. చాలా విషయాలు పెట్టుబడి సిగ్గు లేకుండా నేను తెచ్చానని చెప్తున్నావు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఎంత రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారో తెలుసా? అందరికన్నా ముందు పారిశ్రామికవేత్తలు తెలుస్తుంది. వాళ్ళు ప్రత్యేకమైన సర్వేలు చేయించుకుంటారు. ఈ ప్రభుత్వాలు చేసి సర్వేలు, పార్టీలు చేసే సర్వేలకి ముసుగు ఉంటుంది, షుగర్ కోటింగ్ ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. కానీ పారిశ్రామికవేత్తలు చేయించుకుంటారు సర్వే, వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వు ఈ జన్మలో, ఈ జీవితంలో నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో రావనేటువంటిది స్పష్టత వచ్చింది వాళ్ళకి. అందుకనే లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక సైన్, సిగ్నల్. అర్థమైందండి? ఇప్పుడు మిట్టల్లో వరుసలో అన్నా పెట్టుకుంటాం లేరా బాబు, అక్కడ ఆనందం ఆడితో కట్ట ఉంటుంది, అంత వాసన వస్తుందో అన్నీ వండుకుంటారు, అయినా సరే అక్కడే ఉందాం అనుకున్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయి ఇంటికి నేను వచ్చేసాడు అతను. నేనేమో సిగ్గు లేకుండా నేను రమ్మన్నాను, ఎప్పటికీ ఎవడన్నా కేకేస్తాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఫోన్ కాల్ కేకేసి రండి అండి, మా ఊరు ఫంక్షన్ ఉందని పిలుస్తారు. వాళ్ళు సొమ్మేం పోయింది? ఫోన్ కాలే కదా, వాట్సాప్ మెసేజే కదా. తెయ్యమని తయారైపోతాం. ఒకసారి బాబు ఏం వెళ్తామని ఊరుకుంటాం. లేకపోతే వాళ్ళు అలాగే పిలుస్తారు. నువ్వు పిలిచేప్పుడు మందిని పిలుస్తాడు లేవా అనుకున్నాడు. అవసరం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. వీళ్ళు పిలిచిన వెంటనే సంవత్సరం పాటు నేను సర్వే చేసుకున్నారు. అక్కడ నువ్వు పరిస్థితి ఏంటి, నువ్వు వస్తా, ఇతని పరిస్థితి ఏంటి అనేటువంటిది ఈ సంవత్సరం చూసుకున్నారు. మొదటి సంవత్సరం కన్నా 2వ సంవత్సరం 10 నెలల్లోనూ నువ్వు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలాంటి సినిమా చూపించి మాటలు మాట్లాడుతుంది చూసి ఇంకెప్పటికే రాడండి ఇతను అనుకున్నారు, వచ్చి పెడుతున్నారు. అది కథ. అర్థమైంది? అమరావతి విషయంలో రేపు 28వ తారీఖున వాళ్ళు ఒక తీర్మానం చేసి పంపిస్తారు. కేంద్రంలో కూడా దాన్ని బిల్ చేస్తారు. ఎవడొచ్చిన మేకలు, వాసం మేకలు తెగొట్టేసినట్టే. అసలు మీరు ఎవరు చెప్పగలద్దండి, వేల సంవత్సరాల క్రితమే భారత ఉపఖండాన్ని పరిపాలించిన నేల, క్షేత్ర మహిమ. ఆ క్షేత్రమే తనని తాను రాజధానిగా ప్రకటించుకుంది. దానికి వీళ్ళ నోట్లోంచి వచ్చింది అంతే.
అర్థమైందండి. రుద్రమదేవి శాసనం ఉంటుంది చూడండి, అక్కడ వేలాది సంవత్సరాల క్రితమే, వందలాది సంవత్సరాల క్రితం అక్కడ ప్రజా వైద్యశాల నడిచింది. ఇవన్నీ తెలియక నీక విలువ తెలియక, ఇప్పుడు గాడిదకి ఏం తెలుసు అటుకులు రుచి అంటారు. గాడిదకి అటుకులు పెట్టినా ఒట్టుగడ్డి పెట్టినా ఏం పెట్టినా ఒకలాగే ఉంటుంది. దాని మిఠాయిండలు పెట్టినా కానీ ఒకలాగే తింటుంది, దానికి రుచి ఏం తెలియదు. ఒకటి రెండు ఎక్కువ తింటుందేమో తింటే, చిన్న చిన్న ఉన్నాయి బాగున్నాయని. అంతేగాని నీకేం తెలుసు విలువ, అమరావతి విలువ? నిన్ను ఎంత నమ్మి వేశారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడనుకున్న చోట ఆయన నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు నేను గెలిపించారు అక్కడ ఆ సీట్లో. అంటే నువ్వు వాళ్ళ పట్ల ఎంత విశ్వాసం మర్యాద ఉండాలి. నువ్వు వెన్నుపోటు పొడిచే వాళ్ళకి బ్యాక్ స్టాబ్. వాళ్ళని నువ్వు దారుణంగా వంచావు, ద్రోహం చేసావు, నమ్మక ద్రోహం చేసావు. నీకు నిష్కృతి ఉంటుందా? నువ్వు పడుకుని ఇంట్లో పడుకుని మీ నాన్నతో మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా ఒకసారి. నిద్రపోయి హాయిగా పడుకున్నప్పుడు మనం ఎందుకు ఇలా చేసాం? వాళ్ళందరూ మనల్ని అభిమానించారు కదా. ఇప్పుడు దారిని పోయేవాడు మన వంక నవ్వుతూ చూస్తేనే మనం మర్యాదపూర్వకంగా, అతను ఎవరు తెలియకపోయినా మర్యాదపూర్వకంగా నవ్వుతాం. అతను ఏదైనా మనకు చిన్న సహాయం చేస్తే, ఇప్పుడు మంచినీళ్ళు తాగుతానికి వెళ్తాం ఎక్కడన్నాను, పబ్లిక్ ప్లేస్లో వాటర్ కూలర్స్ ఉంటాయి, అతను మంచినీళ్ళు తాగి తిరిగి మళ్ళీ మనకు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టిస్తేనే థ్యాంక్స్ అని కృతజ్ఞత భావం చెప్తాం. చాలా చిన్న యాక్ట్ అది. అది పెద్ద అతను కష్టమే ఉండదు. అతను తాగాడు, తిరిగి కడిగేసి మళ్ళీ మన నీళ్ళు ఇచ్చాడు, థ్యాంక్ యూ అని కృతజ్ఞత చెప్తాం. అలాంటిది నిన్ను ఏకంగా నీకు అర్హత ఉన్నా లేకపోతే నీ ఓటమి ఎలాగున్నా కానీ నిన్ను ముఖ్యమంత్రిని చేశారు కదా. పైగా నీ సుందర ముఖారం వినడానికి చూసి పెట్టుబడులు వస్తున్నాయా అని మాట్లాడావు చంద్రబాబు గారిని. డెఫినెట్గా నీకన్నా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన చదువుకున్న రోజు నుంచి ఫోటోలు చూడు, ఆ కటౌట్ కొంచెం పొట్టుండేది బ్రహ్మానందం అన్నట్టు ఏదో సినిమాలో, కానీ మనిషి బ్రహ్మాండంగా ఉండేవాడు కదా ఆయన. ఆజానుబాహు 6 అడుగుల పైన ఉంటాడు, నీకు మళ్ళీ భూమి జాండే ఉన్నాడు అతను. పక్కన నిలబడుతున్నావు, పైకి ఎత్తి చూడాలి తల. డెఫినెట్గా ఆయన అగ్రెసివ్గా ఉండేవాడు, కోరమేసుందరూ ఉండేవాడు, పళ్ళు చింత నిప్పుల్లా ఉండి, పులి వేటాడే పులి కళ్ళులా ఉండి అతనే ఆలోచన విధానం. ఆలోచన అలా ఉన్నప్పుడే మనిషి కళ్ళలో ఆ ఫైర్ కనపడుతూ ఉంటుంది. నీ ముఖంలో మైండ్లో ఏముండదు, ఖాళీగా ఉంటుంది కాబట్టి నీ ముఖంలో ఫీలింగ్స్ ఉండి కట్టేసిన టీవీలాగానే. టీవీ కట్టేస్తే అందులో బొమ్మలు రావు కదా, అలాగే నీ ముఖంలో ఫీలింగ్స్ ఎప్పుడు కనపడవు. అందుకని నువ్వు కట్టేసిన టీవీ అయినా ఆ కట్టేసిన ఖాళీ స్క్రీన్ మీద మనం అటు ఇటు నడుతుంటే బొమ్మలు కనపడతాయి కదా, అలాగే నువ్వు ఎక్కడైనా సాగు దగ్గరికి వెళ్తే నవ్వుతావు, నవ్వాల్సిన చోట ఎడుతావు. నేను అందరూ జనం మొత్తం నీ సినిమా తెర మీద తెర వెనక అన్నీ చూస్తారు. ఇంకా నువ్వు సినిమా చూపించలేవు, ఆడించలేవు, తీయలేవు, వేయలేవు. నీ కథ ముగిసింది. నువ్వు ఇలా వస్తే మాలాంటి వాళ్ళకి మాట్లాడుకుంటాం ఏం ఊసిపోవట్లేదు. నువ్వు ఇలాంటివి వచ్చి మాట్లాడుతుంటే మేము ఇలా మాట్లాడుకుంటాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.